హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐటీ కంప్లీట్ చేసిన వారు వాళ్ళ యొక్క మార్క్స్ మెమోని ఎలా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఎన్సీవీటీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయండి. అందులో మనకి పైన చాలా ఆప్షన్స్ ఇచ్చారు, నేను జూమ్ చేసి చూపెడతాను. అందులో వచ్చేసి మనం ఫోర్త్ ఆప్షన్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి మార్క్షీట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇటువంటి ఒక పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. రోల్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క యాన్యువల్ ఎగ్జామ్ అయితే యాన్యువల్ అని, లేదా సెమిస్టర్ అయితే సెమిస్టర్ అని ఎంటర్ చేయండి. తర్వాత మనం 1 year ట్రేడ్ అయితే 1 మీద, 2 year ట్రేడ్ అయితే 2 మీద సర్చ్ మీద క్లిక్ చేస్తే ఇటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో యాక్సెప్ట్ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే ఇంకో పేజ్ రిలీజ్ అవుతుంది. అందులో మన డేట్ ఆఫ్ బర్త్ టేబుల్ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెట్ చేసిన తర్వాత సబ్మిట్ అని కొడితే మనకి ఇటువంటి ఒక మెసేజ్ వస్తుంది. ఓకే క్లిక్ చేసిన తర్వాత సేమ్ మనకి బ్యాక్ పేజ్ వస్తుంది. దీని మీద మన హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి పక్కనే యాన్యువల్ అయితే సేమ్ యాన్యువల్, సెమిస్టర్ అయితే సెమిస్టర్ పెట్టిన తర్వాత మనకి కింద ఇచ్చిన ఆప్షన్లో మీది 1 year ట్రేడ్ అయితే 1 year, 2 year ట్రేడ్ అయితే 2 year మీద క్లిక్ చేసుకొని సెర్చ్ చేయాలి. అప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ కింద డౌన్లో చూపిస్తున్న విధంగా మీకు మెసేజ్ వస్తుంది. దీని తర్వాత 24 hours తర్వాత చూపిస్తున్న విధంగా చేయండి. హోమ్ పేజ్ నుంచి సేమ్ చూపెడతాను. థర్డ్ ఆప్షన్ ట్రైనీ మీద క్లిక్ చేసి ట్రైనీ ప్రొఫైల్ అన్న దాని మీద క్లిక్ చేస్తే ఇటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత ఫస్ట్ 2 zeros క్యాన్సిల్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ మీ యొక్క ఫాదర్ నేమ్, షర్ నేమ్తో పాటు ఎంటర్ చేయండి. థర్డ్ ఆప్షన్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ టేబుల్ వస్తుంది, టైప్ మాత్రం చేయొద్దు. టేబుల్లో ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద ఫోర్త్ ఆప్షన్ చూపిస్తున్న నెంబర్ క్యాప్సీ ఎంటర్ చేసి సబ్మిట్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మార్క్షీట్ పేజ్ అన్నది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాస్ట్లో చూపిస్తున్నట్టు మార్క్షీట్ కింద ఉన్న సింబల్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మార్క్షీట్ అన్నది ఓపెన్ అవుతుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.